ఈ వీడియోలో చెప్పినది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కి మాత్రమే. ఫ్రెండ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం చూస్తున్నారా? అయితే ఈరోజు ఒక సూపర్ ఆపర్చునిటీ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. దీనిలో మీకు ఏం వర్క్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎలిజిబిలిటీ ఏంటి, స్టెప్ బై స్టెప్ అయితే చెప్పడం జరిగింది. దీనిలో మీరు చూసినట్లయితే ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చా లేదా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు కూడా క్లియర్ కట్గా చెప్పడం జరుగుతుంది. ఈ జాబ్లో మీరు చూసినట్లయితే వీక్లీ 5 days అయితే వర్క్ చేసుకోవచ్చు గాయస్. దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో బెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ జాబ్లో మీరు ఏమేమి వర్క్ చేసుకోవాలి, దీన్ని మీకు ఎలా అప్లై చేసుకోవాలి, ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చా, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చా, దీని గురించి పూర్తి డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అలాగే కామెంట్ చేయండి. మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని మీ ముందుకు తీసుకొని వస్తుంటాం. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ, మీకు ఎలాంటి జాబ్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి, మీకు నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఏదైతే హైప్ అని కనిపిస్తుందో హైప్ మీద క్లిక్ చేసి ప్రతి ఒక్కరూ హైప్ అని ఇవ్వండి గైస్. ఇప్పుడు ఈ జాబ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందామా? మరింత ఆలస్యం లెట్ us start the video. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ను కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అవుతూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, నోవా కంపెనీ నుంచి మనకి ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. డేటా అనలిస్ట్ రోల్ ఫ్రెండ్స్. ఓకేనా? ఈ జాబ్ అయితే ఓన్లీ మీకు 12 days లెఫ్ట్ మాత్రమే ఉంది. ఈ లోపు మీరు ఈ జాబ్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ జాబ్కి సంబంధించిన రిక్వైర్డ్ స్కిల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. డేటా అనలిస్ట్ పై బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అనలిటికల్ థింకింగ్ అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాల్సి ఉంటుంది. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. టీమ్తో వర్క్ చేసే అబిలిటీ ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ అయితే ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. డిఫరెంట్ సోర్స్ నుండి డేటాని మీరు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. డేటాని క్లీన్ చేసి ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. డేటా అనలిస్ట్ చేసి ట్రెండ్స్ ప్యాటర్న్ని గుర్తించాల్సి ఉంటుంది. డాష్ బోర్డ్స్ క్రియేట్ చేసి రిజల్ట్ ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. సీనియర్ అనలిస్ట్తో కలిసి ప్రాజెక్ట్పై వర్క్ చేయాల్సి ఉంటుంది. న్యూ టూల్స్ అలాగే టెక్నిక్స్ నేర్చుకుని ఉపయోగించాల్సి ఉంటుంది. టీమ్ మీటింగ్లో పార్టిసిపేట్ అయ్యి ప్రాసెస్ అప్డేట్ ఇవ్వాల్సి ఉంటుంది. డేటా క్వాలిటీ చెక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ జాబ్లో మీరు ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చా లేదా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చా, దీని గురించి క్లియర్గా ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ జాబ్ డీటెయిల్స్ ప్రకారం చూస్తే ఎక్కడ కూడా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రమే ఉండాలని ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు, కాబట్టి మీరు ఫ్రెషర్స్ అయినా ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి క్లియర్గా తేవడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు జాబ్ లొకేషన్ చూస్తే బెంగళూరు అని ఉంది, కానీ మీరు ఇండియాలో ఎక్కడి నుంచైనా ఈ జాబ్ అయితే చేసుకోవచ్చు. శాలరీ డీటెయిల్స్ కూడా ఉంది, మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. వర్క్ డీటెయిల్ చూస్తే మీకు వీక్లీ 5 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది గైస్. ఓకేనా? దీనిలో మీకు ఫ్లెక్సిబుల్ అవర్స్ కూడా మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీకు 12 days లెఫ్ట్ అని ఉంది. ఈ 12 days లెఫ్ట్లో మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మీకు క్విక్ అప్లై అని కనిపిస్తుందా, దాని మీద క్లిక్ చేయండి. వన్స్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు అప్లోడ్ CV రెజ్యూమ్ అని కనిపిస్తుంది కదా. ఫస్ట్ అయితే ఇక్కడ మీ రెజ్యూమ్ అయితే అప్డేట్ చేయండి. వన్స్ రెజ్యూమ్ అప్డేట్ చేసిన తర్వాత ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అలాగే ఇక్కడ మీ ఫోన్ నెంబర్, లొకేషన్, ఆర్గనైజేషన్ నేమ్ అయితే కనిపిస్తుంది. మీ కాలేజ్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. యూజర్ డీటెయిల్ చూసినట్లయితే మీరు ప్రొఫెషనల్, ఫ్రెషర్సా, కాలేజ్ స్టూడెంట్ ఉంటుంది, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకుని తర్వాత మీకు డొమైన్, కోర్స్ అలాగే కోర్స్ స్పెషలైజేషన్ అడుగుతుంది. ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీకు ప్రోగ్రామ్ అయితే ఫుల్ టైం, పార్ట్ టైం, డిస్టెంట్ లెర్నింగ్ అవుతుంది. మీరు ఏదైతే చదివారో దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. కోర్స్ డ్యూరేషన్ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏమేమి స్కిల్స్ వచ్చో అక్కడ మీరు యాడ్ చేయండి ఫ్రెండ్స్. టర్మ్స్ అండ్ కండిషన్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసి మీరు సబ్మిట్ అయితే చేయండి ఫ్రెండ్స్. వన్స్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవ్వడం జరుగుతుంది గాయస్. మీరు కనుక షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయితే వితిన్ 10 days to 20-25 days అయితే టైం అయితే తీసుకుంటుంది. మీకు HR నుంచి అయితే మెయిల్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మెయిల్లో మీకు ఎప్పుడు ఇంటర్వ్యూ ఉంటుంది, ఎలా ఉంటుంది అనేసి అన్ని క్లియర్గా అవుతుంటుంది. మీ శాలరీ డీటెయిల్స్ అన్ని కూడా మీ HR తో మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీరు డీటెయిల్స్ అన్ని తెలుసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ అలాగే మీకు ఎలాంటి జాబ్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి, మీకు నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. బాయ్ గైస్, టేక్ కేర్, జై హింద్.